హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కదండి. చాలా శ్రేష్టమైన రోజు. చాలామంది కార్తీక మాసం నుండి ఈ రోజు వరకు కూడా నాన్ వెజ్ తినకుండా ఎంతో శ్రేష్టంగా చేసుకుంటారన్నమాట. ముఖ్యంగా ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్గా చేస్తారు ఈ పండుగ. సో ఈ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు, పండ్లు, ఖర్జూర పండు, అరటిపండు ఇలాంటివి ఇస్తే చాలా మంచిది అనుకుంటారన్నమాట. సో పిల్లలు లేని వాళ్ళు, లేదా త్వరగా పిల్లలు అవ్వని వాళ్ళు, లేదా ఉద్యోగాల కోసం అప్పుల బాధలు తొలగిపోవడానికి కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా బాగా పూజిస్తారన్నమాట. ఈ రోజు నాడు షణ్ముఖోత్పత్తి వింటే చాలా మంచిది మాట. కుదిరితే వినండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు వస్త్రాలన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం అన్నమాట. అక్షింతలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగే వేస్తారన్నమాట. సో ఈ రోజు నేనైతే నాగుల చవితి రోజు ఎలాంటి చిమిలి అవి చేసుకోవడం నాకు అవ్వలేదు, పూజ చేయడం అన్నమాట. సో అందుకే ఇప్పుడు దేవుళ్ళందరూ ఒకటే కదా, అండ్ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా సర్ప రూపంలో కూడా ఉంటారు కదా. అందుకని నేనైతే ఈరోజే కొద్దిగా చిమిలి, అలాగే చనిమిడి, పచ్చలిమిడి, వడపప్పు, పానకం కూడా తీసుకెళ్ళి గుడిలో ఇద్దామనుకుంటున్నాను దేవుడికి. సో ముందుగా అయితే గుడికి వెళ్ళి వచ్చేసి తర్వాత నేను ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను. వడపప్పు నానబెట్టేసుకున్నాను. అలాగే చలిమిడికి బియ్యం ఓవర్ నైటే సోక్ చేసేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఇంకోసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ వాడిపోయాక అవి మిక్సీ పట్టుకున్నమాట. కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. సో నేనైతే ఒకటేసారి వేసేయడం వల్ల మిక్సీ జార్ అయితే ఒకటి కాలిపోయింది. సో ఇలా అయిపోయింది చూసారు కదా. మళ్ళీ వేరే జార్లో కొద్దిగా వేసి చలిమిడి అయితే చేసుకున్నమాట. ఇలా అయిపోయిందన్నమాట. సో తర్వాత నేను వీడియో అయితే తీయలేదు, కానీ బాగానే వచ్చింది. చలివిడి అయితే నీట్గా వచ్చింది. కొంచెం వేసి మిక్సీ పట్టించారు మళ్ళీ మా అత్తగారు. ఇప్పుడైతే పానకానికి కొద్దిగా మిరియాలు, అలాగే లవంగము, కొద్దిగా బెల్లం ముక్కలు అన్నీ కలుపుకొని వాటర్లో యాడ్ చేసుకుని పానకం కూడా ఒక బాటిల్లో వేసేసుకున్నాను. సో అన్నీ రెడీ అయిపోయి దేవుడికి చూపించడానికి ఇదనమాట ఈరోజు ప్రసాదాలు. అండ్ ఈరోజు అయితే చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు, మేము కూడా తినమాట. అందుకని సింపుల్గా అత్తేసరి అండ్ పచ్చి పులుసు పెట్టుకున్నాము. డీటెయిల్ రెసిపీ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.